హాయ్ గైస్. సమంతకమణి. సమంతకమణి ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మణిని రాజ్యానికి తిరిగి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అసలు భూమి మీదకి ఆ మణి ఎలా వచ్చింది? నిజంగా ప్రకృతి వైపరీత్యాలు సైతం ఆపగల శక్తి ఉందా? మహాభారతానికి సమంతకమణికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి? రోజుకు 896 కిలోల బంగారాన్ని సృష్టించే సమంతకమణి ఎక్కడ ఉంది? ఈ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సమంతకమణి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే త్రేతాయుగానికి సంబంధించిన జాంబవంతుడు, ద్రౌపద యుగానికి సంబంధించిన కృష్ణ బలరాములు, ఇప్పటికి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న కోహినూర్ గురించి కూడా చెప్పబోతున్నాం. ఇది పార్ట్ 1. విఘ్నేశ్వరుడు ఒక వినాయక చవితి రోజు తన భక్తులు పెట్టిన ప్రసాదాలు కడుపు నిండా తిని విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడు. శివపార్వతి దగ్గరికి వెళ్ళగానే శ్రేష్ఠ నమస్కారం ప్రయత్నించాడు. అయితే అప్పటికే ప్రసాదాల వల్ల తన కడుపు ఉబ్బిపోవడం వల్ల తన చేతులు భూమికి అందక చాలా కష్టపడ్డాడు. ఇంతలో పరమశివుడు తలపైన ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టాడు. అయితే రాజు దృష్టి సోకితే రాళ్ళు పిండి అవ్వాల్సిందే అన్నట్టుగా విఘ్నేశ్వరుడు పొట్ట పగిలిపోయింది. పొట్టలో ఉన్న బయటకు పడి తను అక్కడికక్కడ చనిపోయాడు. పార్వతీదేవి తన కళ్ళ ముందు చూసి అంతుపట్టక ఆవేశంతో చేయని తప్పుకు నిందించి పడతారని చంద్రుని శిప్పించింది. భూలోకంలో ఉన్న ప్రజలు అంత అనుమానాలు అపవాదాలు పడుతున్నారు. ఈ విషయం సప్త ఋషుల వల్ల తెలుసుకున్న మహావిష్ణు పొట్ట పగిలి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించి ఆయనకి అమరవత్వాన్ని ఇచ్చి పార్వతీదేవికి కోపం తగ్గించాడు. మహావిష్ణువుతో వచ్చిన వాళ్ళు భూలోకంలో పడుతున్న కష్టాలు వివరించి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని పార్వతీదేవిని ప్రాధాయపడ్డారు. ఇప్పటికే కొంచెం ఆవేశం తగ్గిన పార్వతీదేవి విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు హేళనగా నవ్వాడు. ఆ రోజు ఎటు పరిస్థితుల్లో చంద్రుడిని చూడకూడదు, చూస్తే మాత్రం వాళ్ళకి అపవాదాలు తప్పవు అని చెప్పింది. సో ఇది పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం. అందుకే వినాయక చవితికి చంద్రుడికి చూడకూడదు అని పెద్దలు అంటారు. అయితే ఈ శాపం మనలాంటి మనుషులకే కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు అపవాదాలు పడ్డాడు. ఇది పార్ట్ 2లో చూద్దాం.